సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని నీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సకరి సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సకరి సీత బలిర మనసు అంత పూస ఆలోచించుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి. ఆలోచించుకోవడాలు రౌండ్ టేబుల్ మీటింగ్లు లేవు. నీకున్న ఆప్షన్ ఒక్కటే, సంతకం పెట్టడం. ఆలోచించకపోతే నా నిర్ణయం చెప్పలేను. సరే, ఆలోచించుకోండి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఆలోచించాలి అంటే నేను సిగరెట్ తాగాలి. ఒరే దొంగ సచ్చినోడా, సంతకం పెట్టమంటే సిగరెట్ కావాలంటవా? తర్వాత మందు కావాలంటవా? ఏ చిట్టి, ఏ వాడికి లేని ఆలోచన నువ్వు కలిగిస్తావు? అవునా రే, మీ మొగోళ్ళు సిగరెట్ దాక్కుంటా ఉఫు ఉఫు అని ఊత్తూ గాల్లోకి చూస్తుంటారు. ఏముంటది రవై గాల్లో? ఆడేమైనా అప్సరసలుంటారా ఏంది? అసలే నా తల పగిలిపోతుంది. సోదాపి సిగరెట్ ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి. సిగరెట్ కావాలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడుంటుంది? కింద రూమ్లో నా లాకర్లో సిగరెట్ ప్యాకెట్స్ ఉంటాయి. పోయి తీసుకురండి. విద్య, వెళ్ళి తీసుకురా. సరే అక్క. ఏ విద్య ఆగు. ఏ చిట్టి, నువ్వు ఆగుతావా? వెళ్ళు. నువ్వెందక్క ఈడేది అడిగితే అది ఇస్తున్నావు? ఇవన్నీ ఇచ్చేటి బదులు గుంజొకటిద్దాం, అప్పుడు సంతకం పెడతాడు. చిట్టి, ఆవేశపడుకు, కాస్త ఆగు. ఊ అంటే ఎలా? సిగరెట్ నోట్లో పెట్టి వెలిగించండి. నేను తీయమన్నప్పుడు తీయండి. ఇప్పటి వరకు నా మొగుడు కూడా అంటించలేదురా బాడుకో. ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకా ఇట్లాంటి ఏదో విషయాలు నా తానేయకు. చెప్పాను కదా, సిగరెట్ తాగితేనే నేను రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయితేనే సంతకాల గురించి, ఫోటోల గురించి ఆలోచించగలుగుతాను. లేదంటే చాయిస్ ఇస్ యువర్స్. మేం కట్టేస్తే నువ్వు మమ్మల్ని బెదిరిస్తావేంటి? విద్య, ముందు కానివ్వు.
సిగరెట్ తాగి దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా? అట్లా నవ్వుతున్నావు? రే నవ్వకు. లేదంటే గుంజొకటిస్తా. ఆపు. ఆపు. అరే ఆపురా భయ్. ఎందుకు పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావు? మీ 5గురు జత కట్టి ఈ రాజశేఖర్ని కట్టిపడేసి బెదిరిద్దాం అనుకుంటున్నారా? ఆటాడిద్దాం అనుకుంటున్నారా? ఈ రాజశేఖర్ని శాసించి గెలవడం మహామహుల వల్లే కాలేదు, మీ ఆడవాళ్ల వల్ల ఏమవుతుంది? మీలాంటి వాళ్ళు ఒంటింట్లో తప్ప నాలాంటి వాళ్ళని ఎదిరించడానికి పనికి రారు. ఆడవాళ్ళు మీకే ఇంతుంటే మగ మహారాజుని ఈ రాజశేఖర్కి ఎంతుండాలి? నేనొక్క సైగ చేస్తే మీ ఆనవాళ్లు కూడా కనిపించవు. దొంగ సచ్చినోడా, నువ్వు సిగరెట్ తాగింది ఇది చెప్పడానికా? మేం ఆడవాళ్ళం ఏం చేయలేమా? మా ఆడవాళ్ళు లేకుండా చేస్తావా? పట్టుకో. ఆగు, నీ సంగతి చెప్తా నాగరా. ఏం చేస్తున్నావు? చిట్టి, ఏం చేస్తున్నావు? చిట్టి, ఆగు. చిట్టి, చూసినవక్క ఎట్లా నవ్వుతున్నాడో? కసక్కసారి పొడిచి చంపేయాలి. చిట్టిని అనవసరంగా ఆపాం కానీ వీడు ఓవర్ యాక్షన్ చూస్తుంటే చంపడమే బెటర్ అనిపిస్తుంది అక్క. ఒక పని చేద్దాం అక్క, తాడు కూరేసి వేలాడదీద్దాం. ఆత్మహత్య అనుకుంటారు. వద్దు, పెట్రోల్ పోసి తగలబెట్టి శవాన్ని సముద్రంలో కలిపేద్దాం. చంపడానికి అంత శ్రమ ఎందుకు? విని విషంతో చంపి శవం దొరకకుండా పాతేద్దాం. విన్నారు కదా, నేను ఊ అంటే నువ్వు మాయమైపోతావు. ఆలోచించుకో. నీ ఆనవాళ్లు కూడా ఎవ్వరికి తెలియకుండా చేస్తారు వీళ్ళు. ఆడదాని శక్తిని తక్కువ అంచనా వేకు. ఆడది వంటింటి కుందేలు మాత్రమే కాదు, అనవసరంగా కంట కన్నీరు పెట్టిస్తే ఆ కడుపుని కాల్చే శివంగి కూడా. ఆదరిస్తే ఆకలి తీర్చి అమ్మ అవుతుంది. ఆకతాయితనంగా ప్రవర్తిస్తే చివాట్లు పెట్టే అక్క అవుతుంది. పెళ్ళయ్యాక జీవితాంతం తోడునిచ్చే భార్య అవుతుంది. అదే ఆడదాన్ని పాడు చేయాలని చూసినా, తక్కువ అంచనా వేసినా, చులకనగా మాట్లాడినా తిరగబడి కడతేర్చే అపర భద్రకాలవుతుంది రాజశేఖర్. సూపర్ అక్క, మస్తు చెప్పిన డైలాగ్. అక్క సూపర్ అక్క. చూడు రాజశేఖర్, నీకు ఇంకొక 2 hours టైం ఇస్తున్నాను. సంతకం పెట్టావా? సరే సరే, లేకపోతే సరిగ్గా కట్టండి. పదండి.
ఈడికెళ్ళి నేను ఇడిసేది లేదని చెప్పినా మనమెంత గట్టిగా చెప్పినా కూడా సంతకం పెడతలేడు. ఆడవాళ్ళంటే అతనికి చులకన భావం. వాళ్ళేం చేయగలరు అనే నిర్లక్ష్యం. మన దారిలోకి తెచ్చుకొని సంతకం పెట్టించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్న పని పూర్తయ్యే వరకు ఆ రాజశేఖర్ తప్పించుకోకూడదు. తప్పించుకుంటాడంటావా అక్క? తప్పించుకోవాలన్న అతని ప్రయత్నాన్ని మనం మానిపించాలి. ఎంత తెలివిగా ఆ రౌడీలకి ఫోన్ చేశాడో చూసారా? సాక్ష్యం కూడా నువ్వే కదా. పారిపోవడానికి తన శక్తి యుక్తుల్ని ఉపయోగిస్తాడు. మనం ఆ అవకాశం ఇవ్వకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పారిపోతే మనమందరం ప్రమాదంలో ఇరుక్కున్నట్టే. అంటే ఏం చేద్దామంటావక్క? ఏ ఫోటోలైతే తన దగ్గర పెట్టుకున్నాడో ఆ ఫోటోల్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తాడు. మనందరి పరువుని బజారుకి ఈడుస్తాడు. అవసరమైతే మనం కిడ్నాప్ చేశామని చెప్పి మన మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాడు. మన జీవితాల్ని నాశనం చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. నువ్వు చెప్తుంటే నాకు భయంగా ఉందక్క. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏ బుద్ధి లేకుండా మాట్లాడుకు విద్య. మనం ధైర్యం చేసి వాణ్ణి కట్టి పడేసింది నా కోసమా, మనందరి స్వార్థం కోసమో కాదు. జీవితంలో వాడెప్పుడు ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లా వాడుకోకూడదు. వాణ్ణి భయపడేలా చేయడానికి కూడా. మనమంతా కలిసి చేస్తున్నప్పుడు నువ్వు భయపడితే ఎట్లా దివ్య? మనమందరం ఐకమత్యంగా ఉంటే ఎవరొచ్చినా ఏం చేయలేరు. మన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. ఐకమత్యం అంటే ఏందక్కా? చలిచీమలు ఒక్కటిగా మారి పాముని చంపాయి. గడ్డిపోచలు ఒక్కొక్కటిగా పెనవేసుకొని ఏనుగును బంధించాయి. అంతే, మనం కూడా అందరం చేతులు కలిపి గట్టిగా ఉంటే విజయం మనదే అవుతుంది. మేమొచ్చినాక మీకెక్కడ విజయం? ఓడిపోవడమే, మీరు దెబ్బలు తినడమే. వీళ్ళు రౌడీలక్క, నాకెందుకో భయం వేస్తుంది. వాళ్ళు మామూలు మనుషులేగా, తిరగబడితే ఎవరైనా ఒకటే. ఆడవాళ్ళయ్యుండి మా అన్నని కిడ్నాప్ చేశారు. మీకెంత ధైర్యం ఉంది? మా అన్నతోనే పెట్టుకున్నారు. ఇక అయిపోయారు మా చేతిలో. చూస్తారేంటి? చిట్టి, ఐకమత్యం అంటే ఏంటి అని అడిగావుగా, ఇప్పుడు చూపిద్దాం మన ప్రతాపం. ఆడవాళ్లతో పెట్టుకుంటే మగవాడి మొలతాడు తెగాల్సిందే అని నిరూపించండి. ఇంకొకసారి మన వైపు చూడాలంటేనే వణికిపోయేలా బుద్ధి చెప్పండి. ఆడవాళ్ళు మీరు మమ్మల్ని కొడతారా? ఏ డౌటా? ఏ విద్య, కర్రలు తీసుకురండి. మిమ్మల్ని కొట్టండి వాళ్ళని. మమ్మల్ని కొడతారా? ఈ రోజు మీ ఎంత చూస్తాం. ఏంట్రా మాంత చేసేది? ఆ? ఏంటి? అయ్యో, ఆగండి, ఆగండి. రేయ్, ఆగండ్రా. రేయ్, మిమ్మల్ని ఆగండ్రా. మీరందరూ ఇక్కడే ఉండండి. నేను ఒకసారి పైకి వెళ్ళి వాడిని చూసొస్తాను.
ఏంటి సీత, నా కోసం దాసన్ వచ్చాడా? నన్ను తీసుకురమ్మన్నాడా? మిమ్మల్ని బెదిరించాడు కదా? వచ్చాడు. మా చేతుల్లో చావు దెబ్బలు తిని పారిపోయాడు కూడా. చూడు, వెధవ తెలివితేటలు చూపించి మా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావేమో. మాకు పేపర్స్ మీద సంతకాలు పెట్టకుండా అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేను కూడా సంతకం పెట్టే ప్రసక్తే లేదు. అది చూద్దాం. ఏమంటున్నాడక్క వాడు? సంతకం పెట్టనని అదే మొండితనంతో ఉన్నాడు. పారిపోయిన రౌడీలు మళ్ళీ వస్తారా అక్క? చెప్పలేం. 10 మందితో తిరిగి రావచ్చు, 20 మందితో తిరిగి రావచ్చు, అసలు రాకపోను వచ్చు. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. తలుపులు వేసే ఉంచండి, అస్సలు తీకండి. ఎవరు వచ్చినా ఎదిరించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇది కానీ మిస్ అయితే మన జీవితమే మిస్ అయిపోతుంది. అక్క, ఎందుకైనా మంచిది జాగ మారుద్దామా? ఆలోచిద్దాం చిట్టి. వదినా, వదినా, ఎక్కడికి వెళ్ళారు వదినా? ఉదయం నుంచి ఆఫీస్కి రాలేదు. చెప్పాను కదా నాని, బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తున్నామని. అక్కడ పని పూర్తయ్యేసరికి ఆలస్యమైంది. కనీసం ఓ ఫోన్ అన్నా చేయొచ్చు కదా వదినా? ఎన్నిసార్లు చేశానో మీ ఇద్దరికిద్దరు ఫోన్ ఆన్సర్ చేయలేదు. నువ్వు ఫోన్ చేసినావా బుజ్జోడా? నేను చూసుకోలేదు బుజ్జోడా. సరే గాని నువ్వు తిన్నావా? ఇంకా లేదు. నాకైతే మస్తు ఆకలైతుంది. ఫ్రెష్ అయి తిందాం పదా. రా బావా. సరస్వతి, వెళ్ళి చూద్దాం పదా. సీత, మళ్ళీ అడుగుతున్నాను, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? వేరే ప్రాబ్లం ఏం లేదండి. కొత్త బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి కదా, వాటి విషయాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తొందరలోనే క్లియర్ అయిపోతాయి. అదేం కాదు, ఇంకేదో ఉంది. అక్కది దాస్తోంది. నిజంగా అంతేనా? ఏం లేదండి. ఏమో సీత, 2 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. నువ్వైతే నీలా ఉండట్లేదు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే నీలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఇంట్లో ఉండే కొద్ది సమయంలో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అడిగితేనేమో చెప్పట్లేదు. ఇప్పుడు అక్క బావగారికి నిజం చెప్తుందంటావా? అవతల ఉన్నది సీతక్క. ఆదరసమైనా దొరుకుతుందేమో కానీ అక్క దొరకదు. చెప్పాను కదండి, బ్రాంచ్ ప్రాబ్లం తప్ప మరింకేమీ లేదు. ఏమో సీత, నువ్వు విషయం గమనించవలేదు. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడి తిన్నారా అని అడిగి ప్రేమతో పలకరించి 2 రోజులవుతోంది. అసలు తప్పంతా నాదే సీత. నా వల్లే ఆడవాళ్ళు బయటికెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.